ఎందుకు ప్రయోజనం లేని విధంగా గత ప్రభుత్వం మండల 2వ ఉపాధ్యక్ష, జిల్లా పరిషత్ 2వ ఉపాధ్యక్ష పదవులను సృష్టించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆ పదవుల్లో ఒక్కొక్కరే ఉండేటట్లుగా కూటమి ప్రభుత్వం సరిచేస్తుందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన చట్ట సవరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. అందుకు సభ ఆమోదం తెలిపింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున బిల్లును సభలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రవేశపెట్టారు. 21లోని 14వ చట్టంలోని జిల్లా ప్రజా పరిషత్ల విషయంలో ఒక్క వైస్ చైర్పర్సన్ ఇదివరకు ఉండేవారు అధ్యక్ష. దాన్ని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2 వైస్ చైర్పర్సన్స్ గా మార్చారు అధ్యక్ష. మండల ప్రజా పరిషత్లో కూడా అదే విధంగా ఒక్క వైస్ ప్రెసిడెంట్ ని తొలగించి 2 వైస్ ప్రెసిడెంట్ గా వాళ్ళు చట్ట సవరణ 181, 187 మరియు 193 ఆ రోజులు ఆ సవరణలు తీసుకొచ్చారు అధ్యక్ష. సో దీన్ని సరి చేయడానికి కోసం ఈ రోజు మనం ప్రతిపాదించే అంశంలో ఖచ్చితంగా జిల్లా ప్రజా పరిషత్లోనూ అదేవిధంగా మండల ప్రజా పరిషత్లోనూ ఒకే వైస్ ప్రెసిడెంట్ ఉండేటట్టు ఆ సవరణ కోసం ఈ రోజున ఇది ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం అలంకారప్రాయంగా పోస్టులు క్రియేట్ చేసింది తప్ప అటు వల్ల ఉపయోగం లేదని ప్రభుత్వం భావించి సంస్కరణలు తీసుకొచ్చి ఒకే వైస్ చైర్మన్ జిల్లా పరిషత్కి, ఒక వైస్ ప్రెసిడెంటే మండల పరిషత్కి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, అలాగే అధ్యక్ష బలహీన వర్గాలకి ఈ పదవులు ఇచ్చామని చెప్పి మభ్యపెట్టి సెంట్రిక్ గా అంతా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూనే తిప్పుకున్న పరిస్థితి మనం గత ప్రభుత్వం చూసాం అధ్యక్ష. లీడర్స్ కి పదవులు ఇవ్వాలనే ఒక దురుద్దేశంతో ఇటువంటి పదవులను పెంచి మరొక ఉప చైర్మన్ ని, మరొక మండల వైస్ ప్రెసిడెంట్ ని క్రియేట్ చేసి ఆ చట్టాన్ని పెట్టి పంచాయతీరాజ్ వ్యవస్థనే ఒక అపహాస్యం చేశారు అధ్యక్ష. మేయర్ కానీ అలాగే మున్సిపల్ చైర్మన్ కానీ ఇవి డైరెక్ట్ ఎలక్షన్స్ ఏ రకంగా అయితే పెడుతున్నారో అలాగే మండలానికి కూడా డైరెక్ట్ ఎలక్షన్ పెట్టే ఉద్దేశం మన ప్రభుత్వానికి ఉందా అనే ఆ విషయాన్ని కూడా ఈ సందర్భంలో తెలియజేయవలసిందిగా గౌరవ మంత్రివర్యులను నేను కోరుతున్నాను అధ్యక్ష. ఈ చట్ట సవరణ మీరు అన్నట్టుగా, ఈశ్వరరావు గారు అన్నట్టుగా ఖచ్చితంగా అదొక పొలిటికల్ గెయిన్ కోసం, బెనిఫిట్ కోసం చేశారు అధ్యక్ష. ఎందుకంటే కన్ఫ్యూజన్ మాత్రం అడ్మినిస్ట్రేషన్లో ఖచ్చితంగా ఉండింది. దానికోసం మనం ఆ చట్ట సవరణలో తీసుకురావాల్సిన అవసరం ఉండిందనే ఆలోచనతో మన కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే జెడ్పీపీలో ఒక వైస్ చైర్పర్సన్, అదేవిధంగా ఎంపీపీలో 2 వైస్ ప్రెసిడెంట్ని తొలగించి ఒకే వైస్ ప్రెసిడెంట్ ఉండేటట్టు ఈ చట్ట సవరణ తీసుకొచ్చాం అధ్యక్ష. కాబట్టి తప్పకుండా గౌరవ సభ్యులు ఇచ్చిన సూచన సలహాలని గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా రాబోయే రోజుల్లో వీటిని మరింత బలోపేతం చేసేటట్టు మేము ముందుకెళ్తాం అధ్యక్ష. ఐ మూవ్ దట్ ద బిల్ బీ పాస్డ్. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం, ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభ ఆమోదం పొందింది.